గార్లదిన్నె మండలం టీడీపీ సీనియర్ నాయకులు గేట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గార్లదిన్నె మండలంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, అనధికారులకు మరియు యువతకు అలాగే మహిళలకు చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి కుటుంబంలో దీపం నుండి వచ్చే కాంతి అంత ప్రకాశవంతంగా ప్రతి ఒక్క కుటుంబం జీవించాలని, ఇంటిల్ల 10 సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని, అదే విధంగా దేశానికి వెన్నెముక లాంటి రైతన్నలకు పంట దిగుబడులు బాగా వచ్చి గిట్టుబాటు ధరలు రావాలని, ఆ దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం జరిగింది. మండలం అధికారులకు, అనధికారులకు, రైతులకు, అక్కలకు, అవ్వలకు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. నేను మీ గేట్ కృష్ణారెడ్డిని. ప్రతి ఒక్కరి గారి చాలా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, చల్లగా ఆ భగవంతుడు కాపాడాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నా. ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ నేను చెప్పదలసింది ఏమంటే, ప్రతి ఒక్కరు కానీ ఈ దీపావళి రోజు ఈ పండగ ప్రతి ఒక్కరిని ఇళ్లల్లో ఈ పండగ వాతావరణం బాగా కనపడి బాగా చేసుకోవాలా. అదేవిధంగా ఈ దీపావళి అనేది మన దుర్గామాత ఆశీస్సులు మన ప్రతి ఇంటికి రావాలంటే మనము కానీ చాలా మంచి పనులు చేయాలా, మంచిగా ఉండాలా, 10 మందితో బాగా కలిసి ఉండాలా, తిరగాలని చెప్పేసి మన కోరిక. అదే కాకుండా మన రైతులు ఈ దీపావళికి మంచి పంటలు వచ్చి, మంచి రేట్లు వచ్చి, గిట్టుబాటు ధరలు వచ్చి, రైతు అనేది ఆనందము, దీపావళి చిచ్చుబుడ్డి ఎలా కళ్ళలో వెలుగుతుందో ఆ విధంగా రైతులు ప్రతి ఒక్కరూ ఆ వేగంగా ఎలగాలని, ప్రతి రైతు కానీ ఆనందంగా ఉండాలని, రైతులకు మంచి రేట్లు రావాలని, ప్రతి ఇంట్లోనూ ఆనందాన్ని కల్పించాలని చెప్పేసి ఆ దుర్గామాతకి నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా విషయాలు చాలా మందికి తెలుసుకోకుండా పోతున్నాయి. మన మీడియా మిత్రులు అయితే అక్కడ ఎక్కడైనా తప్పులు ఉన్నా కానీ బాగా వాళ్ళు అందరికీ తెలియజేసి కనపడేలా చూపించి మంచి జరిగేలా చేస్తున్నారు. ఆ మీడియా మిత్రులకి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన పత్రికా విలేకరులు కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే దాన్ని అరకట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న మన విలేకరులు కానీ, అదేవిధంగా ప్రతి ఆఫీసర్ కానీ ఈ దీపావళి నుండి బాగా ఉండాలి, బాగా అంతా మంచిగా చేయాలి జనాలకు అని చెప్పేసి ప్రతి ఆఫీసర్ని కోరుకుంటున్నా. అధికారులు అనేది ప్రతి రైతుకి అనుకూలంగా ఉండి రైతుని బాగోగులు బాగా చూడాలనేది చెప్పేసి వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నా. మరి అదేవిధంగా రైతాంగం ఏ విధంగా అయిందంటే, ఈరోజు దీపావళి చేసుకోవాలంటే ఒక పక్క ఆనందం ఉన్నా కానీ చూసుకోవడానికి ఆ ఆనందాన్ని చూసుకోవడానికి రైతులకి గిట్టుబాటు ధరలు రాక, సరిగ్గా పంటలు రాక, ఆ పంటలు ఏ విధంగా పండించుకోవాలో తెలియని రైతులు కొంతమంది, అన్నీ తెలిసినా కానీ పెట్టి కష్టపడి ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చు తిరిగి ఎన్నికైతే రైతాంగంలో బాగుంటాము అనడానికి అసలు ఆలోచనలే రైతుకు తట్టలేదు. దాన్ని మన అధికారులు అయితేనేమి, ఎవరన్నా కానీ ఈ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ప్రతి రైతుకి ఏవి చేస్తే బాగుంటుంది అనేది కొత్త టెక్నాలజీ వల్ల వాళ్ళకి పలానా చేస్తే బాగుంటుందని చెప్పుకోవాలని చెప్పేసి అది నేను ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్లు అధికారులకి నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే జీవితంలో అన్ని దానికన్నా కానీ ముఖ్యమైనది రైతాంగము. ఆ రైతాంగం పండిస్తేనే మన ఇంటికి మనం తినడానికి ప్రతి ఒక్కటి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి రైతుకి ఏ ఊరే కానీ రైతుని తక్కువ చూపు చూడుకోకుండా రైతుని ప్రతి ఒక్కరు కానీ ఉత్సాహపరిచి ఆ రైతుని ఏదో విధంగా మార్గాలు చూపించి చేయాలనేది నా మనవి. అదే కాకుండా మరి ఈ దీపావళి అనేది ప్రతి ఒక్కరు కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే దుర్గామాత ఆ రోజు మనం ఈరోజు దీపావళి అనేది మన ఎంత ఆనందాన్ని చూపించడానికి ఆ రోజు ఆ కష్టాల్లో అప్పట్లో జరిగే సమస్యల్లో ఆ దుర్గామాత బయటికి వచ్చి అతని చంపిన దానికే కదా ఈరోజు దీపావళి చేసుకుంటుంది. అలా ఇలాంటి దుర్మార్గులు ఎవరైనా కానీ చాలా మంది తప్పు చేసేవాళ్ళు కానీ ఇక్కడ సమాజంలో తిరుగుతుంటే మీరు వెంటనే వాళ్ళని పట్టి పీడించుకోకుండా చేసి డిపార్ట్మెంట్కి కానీ ఎవరికైనా అధికారులకు అందించి చేస్తే మరీ బాగుంటుంది. ఈ దీపావళి అనేది అరాచకాలు అరకట్టడానికి దీపావళి పండుగ చేసినారు పండుగ అనేది. కాబట్టి అలాంటి మన సమాజంలో కానీ అలాంటి నరకాసులు చాలా మంది సమాజంలో తిరుగుతున్నారు.
కన్న ముందే తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని కానీ మీరు మనకి డిపార్ట్మెంట్ చేస్తారని మనం కానీ ఆ పనులు చేసి అలాంటి వాళ్ళని పట్టి అరికట్టి మంచి మార్గాల్లో నడిపించాలనేది నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఆ శక్తి ప్రతి ఒక్కరికి కానీ ఇవ్వాలనేసి ఆ దుర్గామాతని వేడుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.